Hello everyone, welcome back to the Python series. So previous video lo manam working with strings lo rendu topic నేర్చుకున్నాం. First one వచ్చేసి string concatenation, second one string repetition. So ఈ రోజు working with strings లో length of the string and also indexing గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కోడ్ త్రూ చూద్దాం. Let's learn them. సో మీరు ఇక్కడ సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాం మీకు. సో జస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసిన సెంటెన్స్ అనేది, సో దాని తర్వాత ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసిండు లెంత్ క్రియేట్ చేసిన తర్వాత లెంత్ ఆఫ్ సెంటెన్స్ అని పెట్టిండు. సో అట్లా చెప్తే ఏమన్నట్టంటే వేరియబుల్లో ఉన్న వాల్యూ లెంత్ ఎంతో చెప్పమని అడుగుతున్నట్టు, ఇంత సింపుల్. సో లెంత్ ఆఫ్ అనే ఒక చిన్న ఫంక్షన్ యూజ్ చేసినాం అనుకో, సో మనకు వేరియబుల్లో ఉన్న ఆ వాల్యూ లెంత్ అనేది వస్తుంది. సో ఇక్కడ కోడ్లో చూస్తే మీరు ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కామా లెంత్ అని పెడితే మనకు లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ 14 అని వస్తుంది. సింపుల్. కానీ ఇక్కడ మీరు రిమైండర్ గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే స్పేసెస్తో సహా ప్రతి ఒక్కటి మనకు స్ట్రింగ్లో కౌంట్ అవుతుంది. సో దాన్ని కూడా మనం లెంత్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంత సింపుల్. సేమ్ అదే విధంగా మనం ఇండెక్సింగ్ గురించి తెలుసుకున్నాం. సో ఇండెక్సింగ్ అంటే ఏంటి? సో ఒక స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవిటిని ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా మనం ప్రింట్ చేయవచ్చు త్రూ ఇండెక్సింగ్. సో మరి ఇక్కడ కోడ్లో చూస్తే వర్డ్ ఈక్వల్ టు ప్రోగ్రామింగ్ అని ఉన్నాయి. సో అది వాల్యూ, ఒక వేరియబుల్ వర్డ్ అనేది వేరియబుల్. సో ఫస్ట్ _char ఈక్వల్ టు వర్డ్ బ్రాకెట్స్ 0 మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్ అది పెడితే మనకు 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో మీరు ఇక్కడ సైడ్లో చూస్తే #p అని ఉన్నది. సో అది అవుట్పుట్. సో సేమ్ అదే విధంగా -1 పెడితే లాస్ట్ ఎండ్ ఇండెక్స్ మనకు ప్రింట్ అవుతుంది. సో సేమ్ అక్కడ 5th క్యారెక్టర్ ఏదైతే ఉందో వర్డ్ ఆఫ్ 4 అని పెట్టినప్పుడు R అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుకుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వేరియబుల్ ఇండెక్సింగ్ అనేది 0th నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇండెక్స్ అనేది ఎప్పుడు ఇంక్లూడ్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యారెక్టర్స్ ఉంటే 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 5th క్యారెక్టర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకేనా? So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.